ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము బావిలో పడిన పిల్లి. జ్యోతి ఒక అందమైన పిల్లిని పెంచుచుండెను. దాని మీద ఆమెకు ఎంతో ప్రేమ. అయితే దురదృష్టవశాత్తు కుక్క వెంటబడినప్పుడు ఆ పిల్లి బావిలో పడటం జరిగింది. దీనిని చూచిన జ్యోతి బకెట్టుకు తాడు కట్టి బావిలోనికి దించెను. పిల్లి బాగా నీళ్లలో తడిచి చలికి వణుకుతూ ఈదుచుండెను. బకెట్టు తన వైపు వచ్చుటను చూచిన పిల్లి బెదరి పక్కకు తొలగిపోతుండెను. జ్యోతి ప్రయత్నము మానుకోలేదు. బకెట్టును పిల్లికి సమీపముగా పెట్టి ఎంతగానో గోజాడెను. కన్నీటితో వేడుకొనెను. అయినను పిల్లి బకెట్టులోనికి ఎక్కలేదు. మరుసటి దినము చచ్చిన దానిగా బయటకు లాగినప్పుడు జ్యోతి, అయ్యో నా ముద్దుల పిల్లి, నిన్ను రక్షించుటకు శాయశక్తులా ప్రయత్నించాను, అయితే నీవు ప్రక్కకు తొలగిపోయావు అని బాధపడెను. నీకోసము చాచబడి ఉన్న క్రీస్తు యొక్క రక్షణ హస్తములను తిరస్కరించవద్దు. యెరూషలేమును చూచి యేసు ప్రభువు ఈలాగు విలపించెను. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఏలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని కాని మీరు వెళ్ళకపోతిరి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు యొద్దకు రమ్ము, ఆయనను పట్టుకొనుము, అప్పుడు రక్షణ పొందెదవు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలాగు తప్పించుకొందుము? హెబ్రీయులకు 2వ అధ్యాయము 4వ వచనం. విన్నారు కదా, దేవుడు మనల్ని రక్షించాలని ప్రాణం పెట్టాడు కల్వరి సిలువలో. అంత మాత్రమే కాదు, నేటికి మనల్ని నశించిపోతున్న వారిని రక్షించాలని ఎంతోమంది దైవ సేవకులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా సువార్తను నీ చెవిన చేరేటట్లు చేస్తున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తును అంగీకరించి రక్షించబడితే నేడు నీవు ధన్యుడవు.